ప్రేమలో మోసం. పెళ్లి పీటల దగ్గరే చెదిరిపోయిన కలలు. మనసును కుదిపేసిన కుంగుబాటు. కానీ ఆ చీకట్లోనే పుట్టింది ఓ అగ్ని పర్వతం. విరిగిపోవాల్సిన చోట విరుచుకు పడింది. బ్యాట్ పట్టిన చేతుల్లో బాధ లేదు. బౌండరీల రూపంలో సమాధానం ఉంది. కోదమ సింహంలా మైదానంలో గర్జిస్తూ తనే ముందుండి నడిపిస్తూ ఆర్సీబీకి ట్రోఫీ అందించింది. ఇది కేవలం క్రికెట్ స్టోరీ కాదు. ఇది పడి లేచిన గెలిచిన హిస్టరీ. స్మృతి మందన్న గుడ్ కంబ్యాక్ విక్టరీ. స్మృతి మందన్న భారత మహిళా క్రికెట్ లో ఒక డాషింగ్ బ్యాటర్. లేడీ విరాట్ గా పిలుచుకునే స్టైలిష్ ఓపెనర్. ప్రశాంత స్వభావానికి మారుపేరు. చిరునవ్వుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల క్రికెటర్. కానీ ఆ చిరునవ్వు వెనక ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగత పోరాటాలు చాలా మందికి తెలియవు. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్ర మానసిక గాయాలు, ప్రేమలో మోసం, పెళ్లి వరకు వెళ్లిన బంధం అర్ధాంతరంగా ఆగిపోవటం, ఇవన్నీ స్మృతి జీవితాన్ని ఒక్కసారిగా చీకట్లోకి నెట్టేశాయి. ఏళ్ల తరబడి సాగిన ప్రేమ బంధం పెళ్లి పీటల దాకా వెళ్లి చివరి క్షణాల్లో కుప్పకూలిపోవటం, అది ఎవరికైనా తట్టుకోలేని దెబ్బ. స్మృతి మందన విషయంలో అది కేవలం గాసిప్ కాదు, ఒక యువతి మనసు విరిగిపోయిన క్షణం. తొలిసారిగా వరల్డ్ కప్ గెలిచిన ఆనందం కూడా ఎక్కువ రోజులు లేకుండా చేసిన ఘటన. కెరియర్ పీక్స్ లో ఉన్న మానసికంగా మాత్రం ఆమె పూర్తిగా ఒంటరిగా మారిపోయింది. ప్రేమలో మోసపోయాననే భావన, నమ్మిన వ్యక్తి నుంచి దూరమయ్యాననే వేదన, ఇవన్నీ ఆమెను మెల్లగా డిప్రెషన్ వైపు నడిపించాయి. క్రికెట్ మైదానంలో లక్షల మంది చప్పట్ల మధ్య నిలబడే స్మృతి ఆఫ్ ద ఫీల్డ్ లో మాత్రం తనతో తానే యుద్ధం చేసింది. బ్యాట్ పట్టిన చేతులు బలంగా ఉన్నా మనసు మాత్రం భారంగా మారింది. ప్రాక్టీస్ సెషన్లలో శరీరం ఉన్న ఆలోచనలు వేరే చోట ఉండేవి. నేను మళ్ళీ నా పాత స్మృతి అవుతానా అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. విజయాలకు అలవాటు పడ్డ క్రీడాకారిణి ఒక్కసారిగా తన మీద తానే నమ్మకం కోల్పోయే స్థితికి చేరింది. కానీ ఇక్కడే మొదలైంది నిజమైన పోరాటం. చీకట్లోనే వెలుగు కోసం వెతకటం, విరిగిపోయిన మనసును మళ్లీ కుదుటపరుచుకోవటం, తన బలహీనతలతోనే పోరాడటం, ఇవన్నీ డిప్రెషన్ నుంచి బయటపడటానికి స్మృతి చేసిన పనులు. క్రికెట్ నా శ్వాస అన్న నిజాన్ని ఆమె మళ్లీ గుర్తు చేసుకుంది. మైదానం ఆమెకు కేవలం ఆట స్థలం కాదు, అది ఆమెకు థెరపీ. బ్యాట్ పట్టగానే మిగతా ప్రపంచాన్ని మైమర్చిపోయింది. డిప్రెషన్ నుంచి బయటపడటం అంత సులువు కాదు. కానీ స్మృతి ఒక్కొక్క అడుగు వేసింది. తనని తాను తిరిగి నిర్మించుకుంది. ఫిట్నెస్ పై ఫోకస్ పెంచింది. మెంటల్ ట్రైనింగ్ చేసింది. ప్రతి నెట్ సెషన్ను ఒక సవాల్లా తీసుకుంది. ప్రతి షాట్లో తన ఆవేదనను బయటకు వదిలేసింది. పెయిన్ నే పవర్ గా మార్చుకుంది. కన్నీళ్లను పరుగులుగా మలిచింది. ఆ పోరాటానికి ఫలితం ఆలస్యం కాకుండానే కనిపించింది. మళ్ళీ పాత స్మృతి కాదు, ఇంకా బలమైన స్మృతి మైదానంలో అడుగుపెట్టింది. కోదమ సింహంలా విరుచుకుపడే బ్యాటింగ్, బౌండరీల వర్షం, ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం, ఒక్కో షాట్తో ఒక్కో ఇన్నింగ్స్తో నేను తిరిగొచ్చాను అని ప్రపంచానికి చాటి చెప్పినట్లు మారింది ఆమె ఆట. ఈ గుడ్ కంబ్యాక్ కు అసలైన ప్రతీకగా నిలిచింది ఆర్సీబీ ప్రయాణం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ఎన్నో ఏళ్ల నిరాశ తర్వాత స్మృతి నేతృత్వంలో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్లింది. వరుస విజయాలతో దుమ్ము లేపింది. కెప్టెన్ గా ఆమె చూపించిన పరిపక్వత, బ్యాటర్ గా ఆమె చూపిన దూకుడు, రెండూ కలిసి ఆర్సీబీకి కొత్త గుర్తింపు తీసుకొచ్చాయి. కీలక మ్యాచ్లో ముందుండి ఆడింది. ఒత్తిడి క్షణాల్లో జట్టును లీడ్ చేసింది. ఓటమి అంచుల దగ్గర నుంచి విజయ తీరానికి తీసుకొచ్చింది. ఆర్సీబీ విజయం కేవలం ట్రోఫీ గెలుపు కాదు, అది స్మృతి జీవితంలో మరో మైలురాయి. వ్యక్తిగతంగా దెబ్బతిన్న ఒక మహిళ, మానసికంగా కుంగిపోయిన ఒక క్రీడాకారిణి మళ్లీ తన బలాన్ని గుర్తించి జట్టును గెలిపించిన నాయకురాలిగా మారిన స్టోరీ. ప్రతి రన్లో, ప్రతి సిక్సర్లో ఆమె గతాన్ని జయించిన శబ్దం వినిపించింది. ఈ కథలో గెలిచింది కేవలం క్రికెటర్ స్మృతి మందన మాత్రమే కాదు, గెలిచింది ఒక మనిషి. జీవితంలో చీకటి వెలుగులు సహజం అని, కష్టాలు సుఖాలు కలిసి వస్తాయని, కానీ పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడే ధైర్యమే అసలైన విజయమని ఆమె నిరూపించింది. ప్రేమలో మోసపోయినప్పుడు ఆగిపోవచ్చు, కానీ జీవితంలో అక్కడితో ముగింపు లేదని ఆమె చేసి చూపించింది. ఈ రోజు స్మృతి మందన పేరు వినగానే కేవలం స్ట్రోక్స్ కాదు, ఒక స్ట్రాంగ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఆమె ఆటలో కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఎదుర్కొన్న బాధలు ఉన్నాయి. ఆమె చిరునవ్వు వెనుక తట్టుకున్న తుఫాన్లు ఉన్నాయి. అందుకే ఈ కంబ్యాక్ మరింత గొప్పది. ఇది గణాంకాల విజయం కాదు, ఇది గుండె గెలుపు. ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలాగా ఒకసారి కూలి మళ్లీ రెట్టింపు వేగంతో ముందుకు దూసుకు వెళ్లిన ప్రయాణం ఇది. స్మృతి మందన స్టోరీ ప్రతి యువతికి, ప్రతి క్రీడాకారుడికి, ప్రతి పోరాటం చేస్తున్న మనిషికి ఒక సందేశం, ఒక స్ఫూర్తి. పడిపోవడం ఓటమి కాదు, లేవకపోవడమే ఓటమి.
స్మృతి లేచింది, గెలిచింది. ఇప్పుడు మరింత బలంగా ముందుకు సాగుతోంది. ఆమె ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.